నిషేధిత మాదక ద్రవ్యమైన హ్యాష్ ఆయిల్ను విక్రయిస్తున్నట్లు ముగ్గురు స్మగ్లర్లను పాత నేరస్తులను మెడ్చల్ జిల్లా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫతేనగర్ పిడ్చి దగ్గర హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్, అదేవిధంగా పల్సర్ బైకు, 1200 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, సిరింజీలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. మొన్న సంక్రాంతి పండగకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్, నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు మన బాలానగర్